మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా మా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మణిపూర్ రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6-6:30 కల్లా మ్యాక్స్ ఎమ్మెల్యే ఎంపీలు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెల్లలేదు, కానీ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడ్డ వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6 ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనుస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీరితో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకరున్నారు, బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా వీటన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి, అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక దురదృష్టం, ఒక అదృష్టం. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీంలు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి DNA శాంపిల్స్ తీసుకుని వాళ్ళకి మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని వచ్చిందండి. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్
అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మనకు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే పడుకున్నాను. స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చాడు. అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది, నన్ను వచ్చి లేపారు, నేను వెళ్ళి వెనకాతలకు వెళ్ళి గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్ ఎస్పీ గారు చెప్తారు ఒకసారి. ఓకే, ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్గా ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 టీమ్స్ వేసాం కదా, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో, ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది.